welcome everybody with a big round of applause. The Molly Talent Prashant Garu. What an honor to have him here with us. Our house is full of energy. Make some more noise, everybody! Life anta sankarakena. Can we now request you to speak a few words? హలో రిసోరెన్స్ కాలేజ్. ఇంటర్ వాళ్ళు అంటేనే ఎనర్జీ కనిపిస్తుంది. బా టూ మచ్ ఎనర్జీ. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ ఉందా? మరెందుకురా నీకు? వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. నాకేం మాటల్లో అర్థం కావట్లేదు, చాలా టెన్షన్ ఉంది. బట్ యా, మీరు స్కూల్ వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడ? ఓకే, నైస్ నైస్, సూపర్. ఇంటర్ కాలేజ్ అంటేనే ఐఐటి, ఎన్ఐటి ఇవన్నీ. అందరూ ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారా ఏ కాలేజ్కి వెళ్ళాలని? లేదా? అదే చాలా చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా చాలా మంది తిడతారు, ప్రొఫెసర్లు ప్రెషర్ ఉంటుంది, ఈ మార్కుల ప్రెషర్ ఉంటుంది, పియర్ ప్రెషర్ ఉంటుంది, వీళ్ళందరూ బుల్లింగ్ ఉంటుంది ఈ కాలేజ్లో. ఇదంతా చాలా వల్నరబుల్ స్టేజ్. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్రెషరు ఇవన్నీ, ఈ నలుగురు అనే మాటలు ఇవన్నీ మైండ్లో పెట్టుకోకూడదు. మైండ్లో ఒక్కటే పెట్టుకోవాలి, నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా, అంతే. చిల్లు కొట్టండి. చిల్లవండి. ఇంటర్మీడియట్లో మీరు చేయాల్సింది ఈ డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మైండ్లో పెట్టుకుంటే అది ఒక్కటే పెట్టుకోకండి. చాలా ఈ స్టేజ్లో మీరు నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. నేను మిస్ అయినవి, నేను నెగ్లెక్ట్ చేసినవి చెప్తా. మూడు విషయాలు. ఒకటి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక 1000 రూపాయలు సంపాదించామంటే ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, ఎలా దాన్ని మిగిలించుకోవాలి, ఎలా సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ ట్యాక్సేషన్ అంటే ఏంటి, కాంపౌండింగ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ రెండో విషయం వచ్చేసరికి మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎక్కడికో వెళ్ళిపోతారు, ఏదో ఊర్లో చదువుకుంటారు, దాని తర్వాత జాబ్ ఎక్కడో చేస్తారు. ఇంకా పేరెంట్స్తో టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు. ఇంటర్మీడియట్లోనే మీకు ఆ టైం దొరుకుతుంది. పేరెంట్స్తో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ టైం స్పెండ్ చేయండి. మేక్ మెమరీస్ అండ్ చిల్ అవ్వండి. అండ్ మూడో విషయం, మీకు నచ్చిన విషయం మీద టైం ఇన్వెస్ట్ చేయండి. లైక్ మీకు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, డాన్సింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఏం ఇంట్రెస్ట్ ఉన్నా మీ ఆ నచ్చిన థింగ్ మీద ట్రై చేయండి. మీ ఇంట్రెస్ట్ మీద టైం ఇన్వెస్ట్ చేయండి. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఓవర్ ద టైం. సో ఈ 3 విషయాలు మైండ్లో పెట్టుకోండి, అంతే. నాకు ఇంకేం తెలీదు. ఏదో క్లాస్ పీకుతున్నట్టుందా? ఓకే, లేకపోతే హ్యాపీయే. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయి. మౌలి, హాయ్ మౌలి, నా పేరు సమీర్. హాయ్ అండి. హాయ్. ఓకే, లిటిల్ హార్ట్ సినిమాతో మనందరి మనసులు కొల్లగొట్టి హిట్ కొట్టిన మన మౌలి ఇప్పుడు మన స్టూడెంట్స్కి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ. సో వాళ్ళు అడుగుతారు, మా లిటిల్ హార్ట్స్కి కొంచెం దిశానిర్దేశం చేస్తే దిల్ బీ హ్యాపీ అనమాట. అప్ టు ద టాస్క్ కదా. ఫెంటాస్టిక్, బ్రింగ్ ఇట్ ఆన్. వేర్ ఇస్ ద మైక్? క్వశ్చన్ల ముందు ఒక సాంగ్ వేసుకుందామా? నాతో పాటు మీరు కూడా పాడాలి. కాత్యాయిని భోంచేసావా, ఒరే అఖిల్ ఇదేమి పాటరా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఒక పని చేద్దామా? కాత్యాయని అని మౌలి అంటాడు, మిగతాది మీరు కవర్ చేయండి. రెడీయా? ఆన్ ద కౌంట్ ఆఫ్ 1, 2 and 3. కాత్యాయిని
kill. Wow, super. Thank you so much. We love you, Resonance. We love you. All right, now it's the question time. Mic ఎవరి దగ్గర ఉంది? Which student has a mic? Hi bro, I'm Aditya. So if you could send an anonymous WhatsApp text to your inner self, what would it say? అర్థం కాలే బ్రో, వినమడలే, ఒక్కసారి మళ్ళీ. మీకు ఇంటర్ డేస్లో నాకు ఒకటే రిగ్రెట్ ఉండేది. నేను ఐఐటి కొట్టి నాకు ఎప్పటి నుంచో షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ ఇంట్రెస్ట్. ఆ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఆపేసి ఇక్కడ ఐఐటి కొట్టి ఐఐటి వచ్చేసిన తర్వాత ఇంకా నేను సాఫ్ట్వేర్, నా కెరియర్ సేఫ్, అప్పుడు నేను ఫిల్మ్ మేకింగ్లోకి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనుకున్నా. సో ఇంకేం చేయకుండా ఓన్లీ ఐఐటి అనుకున్నా. చదువు చదవలేదు, ఎంజాయ్ కూడా చేయలేదు. 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేశా. 2 సంవత్సరాల తర్వాత నా దగ్గర మంచి కాలేజీ లేదు, మంచి ర్యాంక్ లేదు, మంచి మార్కులు లేవు, ఎంజాయ్మెంట్ కూడా లేదు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుంటే బాగుండేది అనిపించింది చదువుతో పాటు. Thank you. The next. Hi Anna, big fan. I'm from Gurukul campus, Gautam. హాయ్. Anna, during your early content creation, what is the cringe trend that you totally fell for? డబ్ స్మాష్ చేశాను నేను. డబ్ స్మాష్ ఎంతమంది చేశారు? డబ్ స్మాష్ ఉన్నప్పుడు మీరు అందరూ చాలా చిన్నపిల్లలు అనుకుంటా కదా. డబ్ స్మాష్ చేసాం. ఆ మూవీ సీన్లు యాక్ట్ చేసి ఇప్పటికీ నా ఇన్స్టాగ్రామ్లో లాస్ట్లో మా అన్నయ్యతో చేసిన డబ్ స్మాష్ ఒకటి ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు. Hi bro, my name is Sri Tanadik from Gurukul campus. ఏ క్లాస్? మీ ఫేవరెట్ హీరో ఎవరు? న్యాచురల్ స్టార్ నాని గారు. ఆ స్కూల్ నుంచి అలా ఇంటర్కి రాగానే క్వశ్చన్లు మారిపోయి చాలా డేంజర్గా తయారవుతాయని నాకు అనిపిస్తుంది. హలో అన్న, హలో, గుడ్ ఈవినింగ్. Oh. మనోహర్ అన్న, Hi, జూబ్లీ Manohar. హిల్స్ క్యాంపస్. ఒక 10 years అబ్బాయి మీ దగ్గరికి వస్తే, ఒక 10 years అబ్బాయి మీ దగ్గరికి వస్తే మీరు ఆ ఏజ్ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, ఏమని చెప్తారు? అదే టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతిరోజు ఒక 4 చిల్లరగాలతో తిరిగి టైం వేస్ట్ చేస్తే అది డెఫినెట్లీ కాంపౌండ్ అవుతుంది. అదే రోజు నువ్వు ఒక మంచి ఫ్రెండ్స్తో తిరిగి మంచిగా టైం స్పెండ్ చేసి మంచిగా ఏదైనా నేర్చుకుంటే, రోజుకి ఒక్క విషయం నేర్చుకున్నా కూడా డెఫినెట్లీ అది డే బై డే కాంపౌండ్ అయ్యి డెఫినెట్లీ దట్ విల్ మేక్ యూ రీచ్ బిగ్గర్ హైట్స్. Hello Anna, హలో, హాయ్. I am from Vizda Anna. What is the difference between acting stress and studying stress? యాక్టింగ్ స్ట్రెస్సా? Acting stress and studying stress. యాక్టింగ్ స్ట్రెస్ వర్సెస్ స్టడీయింగ్ స్ట్రెస్సా? Difference Anna. డిఫరెన్స్ ఏం లేదు. నచ్చని పని చేసినప్పుడు స్ట్రెస్ ఉంటుంది, నచ్చిన పని చేసినప్పుడు స్ట్రెస్ ఉండదు, అంతే. నీకు చదవడం ఇష్టం అంటే చదవడంలో స్ట్రెస్ ఉండదు, నీకు యాక్టింగ్ చేయడం ఇష్టం అంటే యాక్టింగ్ చేయడంలో స్ట్రెస్ ఉండదు, అంతే. ఆల్రైట్, ఇంకేం క్వశ్చన్స్ లేకపోతే హీరో మన న్యాచురల్ స్టార్ నాని డైలాగ్ ఒకటి మౌలి చెప్తాడు. అపారెంట్లీ ఇట్స్ హిస్ ఫేవరెట్ లైన్ అండ్ మనందరికీ ఇక్కడ సెట్ అవుతుంది, వర్తిస్తుంది అని చెప్పేసి తను బలంగా నమ్ముతున్నాడు. లెట్స్ హీర్ ఇట్ అవుట్. ఓకే, మీ అందరికి కనెక్ట్ అయ్యే డైలాగ్ ఒకటి చెప్తా. మీ అందరికి గుర్తుందో లేదో తెలియదు కానీ నాని గారి డైలాగ్ అది. ఆగిపోయి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు లేడు. సో ప్రయత్నించండి. సో ట్రై వెరీ హార్డ్ ఫర్ వాట్ యూ వాంట్ టు అచీవ్, దట్ విల్ రీచ్ యూ దేర్. ఫ్యాంటాస్టిక్. నౌ థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి, బట్ వీళ్ళందరూ నాకు పర్సనల్గా కొన్ని కన్సర్న్స్ పంపించారు. దే ఫీల్ దట్ నువ్వు కింగ్ ఆఫ్ ద హార్ట్స్ అని చెప్పేసి బలంగా నమ్ముతున్నారు వాళ్ళందరూ. సో వాళ్ళ టీనేజ్ హార్ట్స్కి కొన్ని సమస్యలు, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయంట. అవి నాకు క్వశ్చన్స్ రూపంలో పంపించడం జరిగింది. సమ్ సిలీ, సమ్ వెరీ 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 హార్డ్ టు ఆస్క్. సరే, నేను స్టార్ట్ చేస్తున్నా. మౌలి, ఆర్ యూ రెడీ? రెడీ. ఓకే, లెట్స్ డూ దిస్. నా క్రష్ నా మెసేజ్ చూసింది కానీ సీన్ జోన్ చేసిందన్న, ఏం చేయమంటావు? సెల్ఫ్ రెస్పెక్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోసారి మెసేజ్ చేయకు.
అన్న మై ఫ్రెండ్ ఇస్ డేటింగ్ మై ఎక్స్. వాడిని ఫ్రెండే కాదు. అన్న ఐ నీడ్ టు స్కిప్ ద క్లాసెస్ నౌ, ఎనీ టిప్స్? ఐ నీడ్ టు స్కిప్ ద క్లాసెస్ నౌ, ఏమైనా టిప్స్ ఉన్నాయా? మీకే బాగా తెలుసు ఇవి, నేను చెప్పక్కర్లేదు. బంక్ కొడతారా? మీ కాలేజీలో బంకింగ్ ఎలా ఉందా? ఎన్ని రోజులు సెలవిస్తారు సార్ మీరు వారానికి? నో ఆన్సర్. మీ అర్థం అవుతుంది మీ కష్టాలు. ద నెక్స్ట్ వన్. అన్న నువ్వు నీ కాత్యాయని బర్త్డే మర్చిపోయినావో లేదో తెలియదు కానీ నేను నా కాత్యాయని బర్త్డే మర్చిపోయినా. వాట్ టు డూ నౌ? అక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేం, అంతే. దట్స్ ద ఎండ్. మర్చిపోతే ఏం చేయలేం. ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్తున్నాడు. కాన్సిక్వెన్సెస్ అంతే. ఫైనలీ ఇది సమ్ కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, సమ్ అమేజింగ్ కాంటెంట్ క్రియేటర్స్, మ్యూజిషియన్స్, కంపోజర్స్. దీస్ పీపుల్ ఆర్ ఇంక్రెడిబుల్లీ క్రియేటివ్. కానీ దే హ్యావ్ అ వెరీ 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 సీరియస్ క్వశ్చన్. అన్న నేను ఎంత కష్టపడి రీల్స్ చేస్తున్నా వ్యూస్ రావట్లేదన్నా, 150 దగ్గర ఆగిపోతున్నాయి, ఏం చేయమంటావు? స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా అలాగే చాలా వ్యూస్ అనేవి డెఫినెట్లీ మనం ఒక టార్గెట్లో పెట్టుకోకూడదు. ఇఫ్ యు ఆర్ మేకింగ్ సమ్ కాంటెంట్ ఇట్ షుడ్ మనకి నచ్చి చేయాలి. అది చూస్తారా చూడలేదన్నది పక్కన విషయం, పక్కనోడి మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద అది చూడట్లేదు అంటే దాని మీద బెటర్ చేసుకోవాలి. ఇంకా ఏం బెటర్ అవుతుంది? నిన్న చేసిన వీడియోకి ఈరోజు చేసిన వీడియోకి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఈరోజు చేసిన వీడియోకి రేపు చేసే వీడియోకి ఇంప్రూవ్మెంట్ చూపించగలమా లేదా అన్నది చూసుకోవాలి, అంతే. బా, that was a master class in YouTube and Instagram content creation. Yeah. Well, finally, any one question from any one of you? Okay, ఇది కష్టం. మౌలి యాక్చువల్లీ నువ్వే చెప్పేసి. వీళ్ళని కేజీల్లో పెట్టారండి. వీళ్ళు ఏమైనా వీళ్ళు స్పెషల్, వీళ్ళు స్పెషలా? Hello, this is Snigdha from Chanakya. హాయ్ సిద్ధా. Okay. What's your present favorite movie, sir? ఏంటి What's your present favorite movie? ప్రెసెంట్ ఫేవరెట్ మూవీయా? Yeah. లిటిల్ హార్ట్స్ అని ఒక సినిమా చూసా, చాలా బాగుంది. పాపం వీళ్ళకి మైక్ ఇవ్వండి, దాని నుంచి అరుస్తున్నారు. అక్కడ క్వశ్చన్స్ వ్యాలిడేట్ చేస్తున్నారు, ఫిల్టర్ చేస్తున్నారు ఫస్ట్. Hi, Amma. హాయ్ I am Chakrita from Miyapur campus. హాయ్ చక్రిత. హాయ్. First of all, మా హీరోకి ఆర్టిస్టిక్ క్రాస్ రికార్డ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. I am Shivani from Miyapur campus. Okay. And మాట్లాడుతుంటే క్వశ్చన్ అడుగుదాం అనుకుని అర్చా, కానీ ఏం గుర్తు రావట్లేదు. సో మీకోసం ఒక పాట. రాక్షసుడి ఇలా ప్రియుడు చాలు. ఓకే, సారీ. థ్యాంక్ యూ. టీచర్స్కి ఫేవరెట్ స్టూడెంట్స్ అవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటివి మైకులు వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. యమున గారు, వాట్ ఇస్ దిస్ అండి? యూఆర్ డూయింగ్ ఫేవరెటిజం దేర్. హాయ్ అన్న, ఐ యామ్ మనస్వి ఫ్రమ్ కుకట్పల్లి క్యాంపస్. హాయ్ మనస్వి. హాయ్. మీకు బాబులకే బాబు ఎవరు? కాంట్రవర్సీ ఇది. అది నో కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. మా బాబు, మా డాడీ. అయ్యా. All right, thank you so much, Samir, for leading us, and those are some amazing answers.